ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 239వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా సంజీవ్ చౌహాన్ సీనియర్ నాయకులు లంబాడ హక్కుల పోరాట సమితి తెలంగాణ వీచేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంజీవ్ చౌహాన్ గారు మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఒక వర్గం కోసం ఆలోచించలేదు, భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో చదివిన మేధావి. అంబేద్కర్ గారికి 18 డిగ్రీలు ఉన్నాయి. అంతటి మహోన్నతమైన వ్యక్తి మనకి దార్శనికుడిగా యువత ఎంచుకొని ఆయన రచన చదివి జ్ఞానవంతులు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ యొక్క ఐడియాలజీని పెంపొందించడానికి మనం ఇక్కడ నిత్య పూలమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 238వ పూలమాల కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇంతకుముందు ఎన్నో 237 వారాలుగా డిగ్రీగా జరుపుకొని ఈరోజు 239వ పూలమాల కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనం ఇక్కడ అందరం సమావేశంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అయితే ఈ పూలమాల యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ మన దేశానికి ఏమిటి, అంబేద్కర్ మన దేశంలో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టడానికి చేసినటువంటి కృషి ఏమిటి, మన భారతదేశంలో ఇంకా మన ప్రజలు అసమానతలకు ఎందుకు గురవుతున్నారు. భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 239వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న డాక్టర్ సంజీవ్ చౌహాన్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. అలాగే ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు అలాగే ఈరోజు మన యొక్క కార్యక్రమంలో మహనీయుల చరిత్రలను తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ మహనీయులలో మనం మొట్టమొదటగా ఈరోజు మనం భారతదేశంలో మొట్టమొదటగా అంటే భారతదేశంలో ఎవరు కూడా అంటే భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ తలల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తలల నుంచి వైశ్యులు, కాళ్ళ నుంచి శూద్రులు వచ్చేదని పుట్టిన వర్ణ వ్యవస్థని మరియు భారతదేశంలో ఉన్న ఈ ఒక కుల వ్యవస్థ అంటే 5,000 కులాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ కులాలను ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఎదురు దాన్ని భారతదేశంలో మొట్టమొదటగా చెండాడిన మొట్టమొదటి వ్యక్తి తథాగత్ గౌతమ బుద్ధుడు మాట్లాడుతున్నారా. ఆ రకంగా ఆ తథాగత్ గౌతమ బుద్ధుడు ఎవరైతున్నారో ఆయన భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ కోసం ఆయన పోరాడి ఈ హిందూ మతంలో ఉన్న ఈ కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థ కోసం ఆయన పోరాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన ఒక బౌద్ధం అనే ఒక మతాన్ని అనుకున్నాం కదా. మనం అంబేద్కర్ యొక్క ఐడియాలజీని మీకు తెలిసినటువంటి ఒక్క జ్ఞానాన్నైనా ఇక్కడ మనం ఒక్క మనిషికైనా అందించాలి. మనం ప్రజాస్వామ్య దేశంలో విచ్చేసినటువంటి డాక్టర్ సంజీవ చౌహాన్ గారు మరి ఎందుకంటే ఇప్పుడు సంజీవ గారు అనేది డాక్టర్ అంటే తెలుస్తుంది, అంటే డాక్టర్ వరకు చదివింది అన్నట్టు, డాక్టర్ బిరుదులు పొందినాడు. మరి అటువంటి వ్యక్తి జనరల్గా మన జాతులు ఏమవుతాయంటే 10th క్లాస్ వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ అక్కడి వరకే ఆపేస్తుంటారు జనరల్ చాలామంది. మరి అట్లా కాకుండా మరి ఈనాడు సంజీవ చౌహాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది మరి చదువుకొని విద్యావంతులు అవుతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగా చదువుకోవాలన్న ఉద్దేశం మనందరూ రావాలి. చౌహాన్ చదివినప్పుడు మనమేం చదవద్దు అన్నట్టు ప్రతి ఒక్కరికి వస్తేనే విద్య అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు విద్య ఉన్నవాడికి అస్పృశ్యత అనేది లేదు, విద్య ఉన్నవాడికి ప్రశ్నించే అధికారం ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చదవాలని చెప్పుకుంటూ ఈనాటి 238వ పూలమాల కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న సత్యం గారికి మరి ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ కన్వీనర్ అయినటువంటి అరుణ్ గారికి ప్రతి ఒక్కరికి జైబీలు తెలుపుతూ